ఓటమి ఖాయమైపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న ప్రత్యామ్నాయ దిశగా ఆలోచిస్తున్నారా? తప్పని పరిస్థితుల్లో అస్త్రవ్యస్తం చేయడానికి సిద్ధమవుతున్నారా? ప్రజల్లో పరపతింపు తగ్గిపోవడంతో కాడి వదిలేసేందుకు మొక్కు చూపుతున్నారా? ప్రజా వ్యతిరేకం నుంచి బయటపడేందుకు గులాబీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తన కుమారుడు ప్రేమేందర్ను తెరపైకి తెస్తున్నారా అంటే మీడియాలో వార్తలు విశ్లేషకులు చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆదిలాబాద్ నియోజకవర్గ రాజకీయ ముఖ చిత్రం మారుతుంది. గత 15 ఏళ్ల రాజకీయం ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క అన్నట్లుగా ఉంది. మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. 15 ఏళ్లుగా ఎమ్మెల్యే జోగు రామన్నతో విసిగిపోయిన జనం ఈసారి కొత్త నాయకుడిని కోరుకుంటున్నారని మీడియా కోడే కూస్తోంది. ఏ పేపర్లు ఛానల్లో చూసినా పతాక శీర్షికలుగా ఈ వార్తలే కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ దాకా ఎక్కడ చూసినా ఆదిలాబాద్ నియోజకవర్గం గురించే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా జోగు రామన్న అస్త్ర సన్యాసం చేస్తున్నారన్నది ఈ వార్తల్లో సారాంశం. అంతేకాదు, జోగు రామన్న తన స్థానంలో తన కుమారుడు ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ను తెరపైకి తెస్తున్నారని మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. జోగు రామన్న అస్త్ర సన్యాసం చేయడం, జోగు ప్రేమేందర్ తెరపైకి రావడం వెనుక కారణాలేంటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2009 నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న జోగు రామన్న ఇప్పుడు హఠాత్తుగా కాడి వదిలేయడానికి కారణాలేంటని ఆరా తీస్తే చాలా ఉన్నాయనే చెప్పవచ్చు. 2009లో జోగు రామన్న గెలిచినప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. అప్పుడు తెలంగాణ సెంటిమెంట్ బలంగా పనిచేసింది. అదే సెంటిమెంట్ జోగు రామన్నకు తారక మంత్రమైంది. తెలంగాణ సెంటిమెంట్ ను తనకు అనుకూలంగా మార్చుకున్న జోగువారు ఏనాడు ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టలేదు. ఎంతసేపు సొంత అభివృద్ధి తప్ప ప్రజల అభివృద్ధి ఆయనకు పట్టలేదు. ఒకప్పుడు 5 ఎకరాల ఆసామిగా ఉన్న ఆయన ఇప్పుడు ఏకంగా 5,000 కోట్ల రూపాయలకు ఎదిగారని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారంటే ఆయన ఏ స్థాయిలో వెనకేశారో అర్థమవుతోంది. అంతేకాకుండా జోగు రామన్న పేరు తరచూ వివాదాల్లో వినిపిస్తోంది. భూ కబ్జాలు, అవినీతి ఆరోపణలు ఇవన్నీ ఆయనకు చాలా ఇబ్బందిగా మారాయి. రిమ్స్ ఉద్యోగాల్లోనూ ఎమ్మెల్యే, ఆయన కుటుంబం పెద్ద ఎత్తున అమ్యమ్యాలు తీసుకున్నారని ఆదిలాబాద్ లో జనం ఇప్పటికీ టాక్ నడుస్తోంది. అంతెందుకు, ఆదిలాబాద్ టౌన్ మొదలుకొని నియోజకవర్గంలోని చివరి గ్రామం వరకు రియల్ ఎస్టేట్ అంతా జోగ్ అండ్ టీం చేతుల్లో ఉందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సొంత అభివృద్ధిపై దృష్టి పెట్టి ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని జోగు రామన్న గాలికి వదిలేశారని జనం నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధిని పక్కన పెడితే ఆదిలాబాద్ టౌన్ లోనే సరైన సౌకర్యాలు లేవని జనం మండిపడుతున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోనే అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని కాలనీల్లో ఇప్పటికీ సరైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేదు. తాగేందుకు నీళ్లు లేని దుస్థితి కూడా కొన్ని చోట్లుంది. నిరుపేద ప్రజలకు రేషన్ కార్డులు లేవు. అడిగితే పట్టించుకునే నాదుడు లేదు. జోగు రామన్నకు చెప్పినా ఒకటే, ఓ గోడకు చెప్పినా ఒక్కటే అని జనం డిసైడ్ అయిపోయారు. ఆ స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు జోగువారు. ఎన్నికల నాటికి చూసుకుందామంటూ ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కాలం గడిపేశారు. ఎన్నికలు ముంచుకొస్తుండటంతో ఎమ్మెల్యే జోగు రామన్న ఓ సర్వే చేయించుకున్నట్లు టాక్. ఏం చేసినా జోగు వారి ఓటమి ఖాయమని ఆ సర్వేలో తేలిందట.
కనీసం డిపాజిట్ కూడా దక్కే సూచనలు లేవని సర్వే చేసిన సంస్థ తేల్చి చెప్పినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రజా వ్యతిరేక ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో జోగు రామన్న పోటీ చేయకుండా ఉండడమే బెటర్ అని సర్వే చేసిన సంస్థ జోగు రామన్నకు సలహా ఇచ్చినట్లు కూడా టాక్. సర్వే వారు వాస్తవాలను కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పేయడంతో జోగు రామన్న ఇక తప్పని పరిస్థితుల్లో తన కుమారుడు ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ని తెరపైకి తీసుకొచ్చేందుకు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ హైకమాండ్ కు ఈ విషయాన్ని డైరెక్ట్ గా చెప్పకుండా వయోభారమని సాకులు చెప్పినట్లు సమాచారం. తన ఓటమి ఖాయమని తెలిసిపోవడంతో వయోభారం అనే అంశాన్ని తెరపైకి తెచ్చి తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని కోరారట. జోగు రామన్న అస్త్ర సన్యాసం చేయడానికి సిద్ధమయ్యారన్న వార్తలతో బీఆర్ఎస్ పెద్దలు కూడా ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఏం జరుగుతోందని ఆరా తీసినట్లు టాక్. ఇక్కడ సమస్య జోగు రామన్న వయోభారం కాదని వేరే ఉందని పార్టీ హైకమాండ్ గుర్తించినట్లు బీఆర్ఎస్ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నారు. జోగు రామన్న వైఫల్యాలు, అవినీతి ఆరోపణలు, భూ కబ్జాలు ఇవన్నీ స్థానిక గులాబీ నేతలు పార్టీ పెద్దలకు పూసగుచ్చినట్లు వివరించినట్లు తెలుస్తోంది. అలాగే మున్సిపల్ చైర్మన్ గా జోగు ప్రేమేందర్ పనితీరు కూడా ఏమాత్రం బాగాలేదని గులాబీ క్యాడర్ పార్టీ పెద్దలకు విన్నవించినట్లు తెలుస్తోంది. దీంతో జోగు రామన్న కాడి ఎందుకు వదిలేస్తున్నారు, కుమారుడిని ఎందుకు తెరపైకి తెస్తున్నారు అన్నది బీఆర్ఎస్ పెద్దలకు కూడా స్పష్టంగా అర్థమైందట. అందుకే జోగు రామన్న కానీ ఆయన కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వకుండా వేరే ప్రత్యామ్నాయం వైపు గులాబీ బాస్ చూస్తున్నారన్న చర్చ కూడా జోరుగా నడుస్తోంది. అయితే ఈసారికి తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని జోగు రామన్న పార్టీ పెద్దలపై ఒత్తిడి తెస్తున్నట్లు పేపర్లు, మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒక్కటి మాత్రం నిజం, గులాబీ టికెట్ జోగు రామన్నకు ఇచ్చినా, జోగు ప్రేమేందర్ కి ఇచ్చినా వారి ఓటమి మాత్రం ఖాయమని ఆదిలాబాద్ నియోజకవర్గంలోని అన్ని వర్గాల జనం చర్చించుకుంటున్నారు. 15 ఏళ్లుగా ఆదిలాబాద్ ను ఆగం చేసిన జోగు రామన్నకు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధమంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మార్పు ఖాయమని తేల్చి చెబుతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ తోనేనని ప్రజలంతా బలంగా నమ్ముతున్నారు. ఎలాంటి పదవి లేకపోయినా ప్రజాసేవా కార్యక్రమాలు చేపడుతూ అందరి వాడుగా పేరు తెచ్చుకున్న కంది శ్రీనివాస్ రెడ్డినే జనం కోరుకుంటున్నారని పేపర్లు, మీడియాలోనూ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఆదిలాబాద్ లో అబ్ కీ బార్ కేఎస్ఆర్ అన్న నినాదం ఇంటింటా వినిపిస్తోంది. జనమంతా జై కేఎస్ఆర్, జై హో కాంగ్రెస్ అంటున్నారని అటు మీడియా, ఇటు పత్రికల్లో విశ్లేషణలు ప్రముఖంగా కనిపిస్తున్నాయి.